ఒక అందమైన గ్రామం పక్కనే పెద్ద అడవి ఉండేది. ఆ అడవి అంచున రాముడు అనే వేటగాడు ఉండేవాడు. రాముడు బలమైనవాడు, విల్లు బాణాలు వాడటంలో నైపుణ్యం కూడా ఉంది. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉంది. అతను చాలా సోమరి. ప్రతి ఉదయం అతను విల్లు బాణాలు తీసుకొని ధైర్యంగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళేవాడు. గ్రామస్తులు అతన్ని చూసి గర్వపడేవారు. కానీ అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చొని కొద్దిసేపటికే పడుకొని గాఢ నిద్రలోకి జారిపోయేవాడు. సాయంత్రం ఖాళీ చేతులతో తిరిగి వచ్చి గొప్ప గొప్ప కథలు చెప్పడం మొదలు పెడతాడు. ఈరోజు జింకని పట్టుకున్నా, కానీ చివర్లో తప్పించుకుంది అంటూ అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే రాముడు కూడా లేచేవాడు. అమ్మ చేసిన అల్పాహారం తిని ఇవాళ ఖచ్చితంగా వేట చేస్తా అని గొప్పగా చెప్పేవాడు. అడవికి వెళ్ళేవాడు. కానీ అడవిలోకి వెళ్ళగానే పెద్ద చెట్టు నీడ కనిపిస్తే అతని ధైర్యం కాస్త తగ్గిపోతుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చుంటాడు. ఆ విశ్రాంతి నిద్రగా మారుతుంది. మధ్యాహ్నం పక్షుల కిలకిల రావాలతో లేస్తాడు. అయ్యో, సమయం అయిపోయింది అని తనలో తానే అనుకుంటాడు. సాయంత్రం గ్రామానికి తిరిగి వస్తాడు. అలా ప్రతిరోజు గడుస్తుంది. ఈరోజు జింకని పట్టుకున్నా, కానీ చివర్లో తప్పించుకుంది. ఒక పెద్ద పులి నా ముందుకు వచ్చింది, కానీ దానిని పోనీలే పాపం అని వదిలేశాను. ఏమైంది రాముడు, పులిని వదిలేశావా? కానీ రాముడు మనసులో మాత్రం ఒక చిన్న సందేహం పెరుగుతుంది. నేను నిజంగా వేటగాడినా అనుకుంటూ అడవికి వెళుతాడు. ఒకరోజు మామూలుగానే రాముడు చెట్టు కింద నిద్రపోతుండగా అడవిలోని జంతువులు నిశ్శబ్దంగా దగ్గరకు వచ్చాయి. ఇవాళ మళ్ళీ నిద్రే. రాముడు మళ్ళీ నిద్రపోతున్నాడే. అతను వేటగాడు కాదు, నిద్రగాడు. మనకి ఏ భయం లేదు, మనం ఆనందంగా ఉండొచ్చు. అయ్యో, అతనికి మెలకు వచ్చింది, పరిగెత్తండి. అతను తొందరగా బాణం ఎక్కించే లోపే జింక, కోతి, ఏనుగు, కుందేలు అన్నీ పరిగెత్తుకుంటూ పారిపోయాయి. ఆ రోజు నుంచి రాముడు తన తప్పు గ్రహించాడు. అబద్ధాలు చెప్పడం మానేసి నిజంగా కష్టపడి వేటాడడం ప్రారంభించాడు. క్రమంగా అతను మంచి వేటగాడుగా పేరొందాడు. నీతి: సోమరితనం మనకు శత్రువు. కష్టపడి పని చేస్తేనే విజయం మనదవుతుంది. మీకు ఈ కథ నచ్చిందా? అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.